ఈరోజు బీజేపీ పార్టీ ఈ ఎస్ఐఆర్ అనే ఏదైతే ఒక ముసుగేసుకొని ఎలక్షన్ కమిషన్నే ముందు పెట్టుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి లేదా లోకల్ పార్టీలకు బలంగా ఉన్న సీట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారికి ఎంత మెజారిటీ వస్తుందో, ఏ వార్డు ఏ బూత్లలో ఎక్కువ ఓట్లు వస్తున్నాయో ఆ ప్రత్యేకమైన బూత్లకి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఓట్లనే తొలగించే ప్రయత్నం ఏదైతే ఈ బీజేపీ పార్టీ చేస్తుందో ఇంతకంటే పిరికితనం ఏముంటుందని చెప్పి మీరందరూ ఆలోచించాలా. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారిని ఓడించినారు, ఆయన సొంత సీట్ల. మళ్ళా తర్వాత వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని, మళ్ళా స్టాలిన్ గారిని తమిళనాడులో. అంటే గెలుపు ఓటమి అనేది రాజకీయాల్లో ఉంటుంది, కాదంటలేం. కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని కేవలము 5,000 ఓట్లు 4,000 ఓట్లతోటి ఏదైతే ఒక కుట్ర చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించే బాధ్యత మనందరిలో ఉందని చెప్పి ఈ సభాముఖంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నారో ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం. ఓట్ చోరీ జరుగుతున్నది. ఒకటే ఇంట్లో 80 ఓట్ల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయినాయని చెప్పి వారు మనకు ఢిల్లీలో ప్రెజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మరి అదే విధంగా ఒకటే పేరుతోటి ఎక్కడో యూపీలో రిజిస్టర్డ్ అయిన ఓటు మళ్ళా సౌత్లో అదే పేరుతోటి ఓటింగ్ ఉన్నది, మళ్ళా బెంగాల్లో అదే పేరుతోటి ఓటింగ్ ఉన్నది, మళ్ళా మహారాష్ట్రలో కూడా అదే పేరుతోటి ఓటింగ్ ఉన్నది అని చెప్పి ఇది ఎట్లా సహజం అని చెప్పి వారు ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే దాన్ని కూడా సమాధానం ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేసి మీరు రైటింగ్లు ఇవ్వండి, మీరు పేపర్లు ఇవ్వండి, మీరు ప్రెస్లు ఇవ్వండి అని చెప్పి కిల్లిబిల్లి మాటలు చెప్పి టాపిక్ డైవర్ట్ చేసిరు. కానీ అసలు విషయం మీద వారు స్పందించలేదు. మనం అందరం కల్లారా చూసినాం. నీట్ పేపర్ల లీక్ విషయంగా వస్తే పేపర్లు అమ్ముకొని బతుకుతున్న ఈ మంత్రులు మన సమాజంలో ఉండాలా లేదా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలా. ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్లు అమ్ముకొని ఈరోజు ఏదైతే వారు మంత్రిగా కూర్చున్నారో వారు రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నప్పుడు కూడా వారు మేము రాజీనామా చేయము, మీరేం చేసుకుంటే చేసుకోండి అన్న ప్రవర్తన మనం భరించాలా. అది కాకుండా సిబిఎస్ఈ ఎగ్జామ్ పిల్లలు ఏదైతే రివిజన్ కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాని మీద కూడా పెద్ద స్కామ్ బయటకు పడుతున్నప్పటి తరుణంలో కూడా మీరు రాజీనామా చేయాలా, మీరు అక్కడ ఎట్లా కూర్చుంటారని చెప్పి ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. మన ఓటు హక్కు కాపాడడానికి ఈరోజు మనము BLA 2 మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ రాజ్యాంగం ప్రకారము మన ఓటు హక్కు ఏదైతే ఉన్నదో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఓటు హక్కు కోసం ఏదైతే ప్రయత్నం చేసినారో 70 సంవత్సరాల క్రితము వారు ఆలోచించి ఇట్లాంటి కుట్రలు జరుగుతాయని చెప్పి మనందరికీ ఏదైతే హక్కులు ఇచ్చినారో ఈ రోజు ఆ హక్కు చీల్చే ప్రయత్నం చేస్తున్నది ఈ బీజేపీ పార్టీ. మీరందరూ BLA 2 లెక్క ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక అంబేద్కర్ లెక్క మన ఓటు హక్కుని నిలబెట్టాలని చెప్పి ఈ రోజు నేను మీ అందరిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీ బూత్ లెవెల్లో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని గమనించి దాన్ని తరిమి కొట్టే ప్రయత్నము మీరు చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతున్నాను. బీజేపీ పార్టీ ఏదైతే కుట్రలు చేస్తుందో ఆ కుట్రల వ్యతిరేకంగా మీరు గట్టిగా ఆన్ గ్రౌండ్ బూత్ లెవెల్ నుంచుంటేనే మన పార్టీ ముందుకు ఎదుగుతుంది. గట్టిగా అందరం ఒక్క తాటిపై వచ్చి గట్టిగా కొట్లాడితేనే అది సాధ్యమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు అమ్ముకొని కూర్చుంటున్నారు, వాళ్ళు పేపర్లు అమ్ముకొని కూర్చుంటున్నారు, పెట్రోల్ ఖర్చులు పెంచేస్తున్నారు. మనమేమో మన పిల్లలతోటి బయటికి పోవద్దు, పెట్రోల్ ఖర్చులు తగ్గించాలని చెప్పి మోడీ గారు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. కానీ వారేమో ప్రైవేట్ జెట్లలో పోయి మెలడీ చాక్లెట్లు తినిపించుకుంటా ఆ ప్రైమ్ మినిస్టర్ ని కలిసి ఈ ప్రైమ్ మినిస్టర్ ని కలిసి ఫోటోలు తీసి రీల్ తీసి పెడతారు. కానీ మనం మన పిల్లలతోటి బయటికి పోవద్దా? మన పిల్లలు కష్టపడి ఎగ్జామ్లు పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు తీసుకోవద్దా? వాళ్ళ మంత్రులు ఫారెన్ ట్రిప్లు కానివ్వండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఫారెన్ యూనివర్సిటీలో వాళ్ళు చదవాలి. కానీ మన పిల్లలు ఈ పేపర్ లీకులు ఈ CBSE ఇష్యూలు చిక్కులలో పట్టుకొని సావాలనా? ఇది మీరు అందరూ గమనించాలి. మీరు రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నారు, బీజేపీ పార్టీ BRS పార్టీ ఒక్కటే. మీరందరూ గమనించాలి. వెస్ట్ బెంగాల్లో మా TMC సోదరుడు అభిషేక్ బెనర్జీ పోల్ విక్టమ్స్ ని కలవనికి పోతే నిన్న తుక్క కొట్టినారు బీజేపీ లోకల్ గూండాలు. మరి అదే విధంగా ఈ రోజు కళ్యాణ్ బెనర్జీ గారు వారు కూడా ధర్నాలో పాల్గొంటుంటే బీజేపీ వాళ్ళు వచ్చి వారిని కొట్టడం జరిగింది. అంటే మీరు మొన్న చూసుంటారు, కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు,
ఒక 30-40 కేసులుంటేనే లీడర్లు అవుతాం రాబాయ్ మనము అని చెప్పి వారు మన యువతని తప్పుదారుల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన పిల్లలు మన యువత కేసులలో చిక్కుకొని జైళ్లలో కూర్చొని వాళ్ళకు ఉద్యోగం రాకూడదు, వారు బానిసలుగా కేటీఆర్ చుట్టూ తిరగాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారు మన పిల్లల భవిష్యత్తు పాడు చేసే కంకణం ఏదైతే కట్టుకున్నారో వారిని గట్టిగా జవాబు చెప్పే బాధ్యత మనందరిలో ఉన్నది.